హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ కూడా తెలుగుకి అయితే డబ్ అయితే చేయబోతూ ఉన్నారు. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 తమిళ్ మూవీ అయిన మార్గన్. ఈ మూవీ జూన్ 25న తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 25న ప్రైమ్ వీడియోలో 2 లాంగ్వేజెస్ ఓన్లీ తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవడానికి రెడీ అయితే ఉంది. ఈ మూవీ థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని 4.5 రేటింగ్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీలో హీరోగా చూసుకుంటే కనుక విజయ్ యాంటనీ గారు అయితే నటించారు. ఒక ఎక్స్పెరిమెంట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ఈ మూవీ థియేటర్లో మన తెలుగు ఆడియన్స్ ఎక్కువగా చూసి ఉండకపోవచ్చు. సో ఎవరు మిస్ అవ్వకుండా ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. విజయ్ యాంటనీ గారు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ మూవీతో వచ్చారు కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే తమిళ ఆడియన్స్ అయితే ఎంజాయ్ అయితే చేశారు. సో జూలై 25న ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 2 తెలుగు మూవీ అయిన కన్నప్ప. ఈ మూవీ జూన్ 27న థియేటర్లో రిలీజ్ అవడమే జరిగింది. టోటల్గా 5 లాంగ్వేజ్తో. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 25న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీ అయితే ఉంది. నాకు తెలిసి ఈ మూవీ చాలా అంటే చాలా మంది థియేటర్లో చూసి ఉంటారు. అది అయినా స్పెషల్గా ప్రభాస్ గారి కోసం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే కనుక జూలై 25న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీ అయితే ఉంది. ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. 25న ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 3 హిందీ మూవీ అయిన సార్జమెన్. ఈ మూవీ డైరెక్ట్గా జియో హాట్‌స్టార్లో జూలై 25న టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీ అయితే ఉంది. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ థ్రిల్లర్. యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీస్ అలాగే ఎక్కువగా హిందీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే జూలై 25న ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. జియో హాట్‌స్టార్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 4 తెలుగు మూవీ అయిన షో టైం. ఈ మూవీ జూలై 3న థియేటర్లో రిలీజ్ అవడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 25న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీ అయితే ఉంది. ఈ మూవీలో హీరోగా చూసుకుంటే కనుక నవీన్ చంద్ర గారు అయితే నటించడం జరిగింది. రీసెంట్గా చూసుకుంటే నవీన్ చంద్ర గారిది 11 మూవీ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉంది. ఆ మూవీ ఎవరైతే మిస్ అయ్యారో ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే ఈ మూవీ చూస్తుంటే కనుక అంటే ఈ షో టైం మూవీ చూస్తుంటే కనుక సేమ్ ఈ మూవీ కూడా థ్రిల్లర్ అండ్ క్రైమ్, అంతేకాకుండా ఎక్కువగా డ్రామా అయితే ఉంది. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో జూలై 25న స్ట్రీమింగ్ అవడానికి రెడీ అయితే ఉంది. నెంబర్ 5 మలయాళం మూవీ అయిన రొంత్. ఈ మూవీ జూలై 19న ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 4.2 రేటింగ్ అయితే ఉంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 22 అంటే నిన్నటి నుంచి ఈ మూవీ జియో హాట్‌స్టార్లో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. మలయాళం లాంగ్వేజ్లో ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఎక్కువగా తెలుగు వాడిని చూసుకుంటే కనుక మలయాళం మూవీస్ అండ్ తమిళ్ మూవీస్ అందులో స్పెషల్గా అంటే థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ మూవీ మలయాళంలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే జియో హాట్‌స్టార్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 6 తెలుగు మూవీ అయిన లిటిల్ హార్ట్స్. ఈ మూవీ ఈ వీక్ అయితే కాదు, నెక్స్ట్ వీక్ అని చెప్పుకోవచ్చు. అంటే అప్కమింగ్ అని మెన్షన్ అయితే చేశారు. ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీ అయితే ఉంది. ఈ మూవీలో చూసుకుంటే కనుక మెయిన్ క్యారెక్టర్లో 90s వెబ్ సిరీస్లో నటించిన మౌలి అయితే మెయిన్ క్యారెక్టర్లో అయితే నటించాడు. నిన్న చూసుకుంటే అయితే పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో కమ్మింగ్ సూన్ అని మెన్షన్ అయితే చేశారు. నాకు తెలిసి ఈ వీక్ అయితే ఈ మూవీ రాకపోవచ్చు, కానీ నెక్స్ట్ వీక్ లేకపోతే నెక్స్ట్ వీక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చాలా మంది మౌలి టాక్స్ అయితే అంటే ఇన్స్టాగ్రామ్లో పేజ్లో చూసుకుంటే కనుక మౌలి టాక్స్కి అయితే చాలా అంటే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో అతను లేటెస్ట్గా నటించిన 90s వెబ్ సిరీస్ అయితే చాలా మంది చూశారు. అతని యాక్టింగ్కి చాలా మంది ఫ్యాన్స్ కూడా అయ్యారు. సో ఈ మూవీ కోసం అప్డేట్ వచ్చిన తర్వాత మనమైతే మాట్లాడుకుందాం. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ అయితే ఈ మూవీ అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంటుందని అనుకుంటున్నాను. వస్తే మాత్రం ఆ మూవీ కోసం మాట్లాడుకుందాం. లేకపోతే కొంచెం టైం తీసుకునైనా ఈ మూవీ కోసం అయితే మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే ఈ వీక్ అయితే కాదు, నెక్స్ట్ వీక్ లేకపోతే నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 7 కన్నడ మూవీ అయిన విజయనంద. కానీ ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2022లో ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. 4.7 రేటింగ్ అయితే ఉంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే కనుక జూలై 25న ఆహా ఓటీటీలో తెలుగులోకి డబ్బింగ్ చేయడానికి రెడీ అయితే ఉన్నారు.
కన్నడ లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఈ మూవీ తెలుగు ఆడియన్స్కి అయితే నచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి బయోపిక్ అండ్ డ్రామా. ఎక్కువగా బయోపిక్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే జూలై 25న ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 8 హాలీవుడ్ మూవీ అయిన ది టేకింగ్ ఆఫ్ పెల్హామ్ 123. కానీ ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2009లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే విడుదలైతే చేశారు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 22 అంటే నిన్నటి నుంచి ఫ్రీ వెబ్సైట్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ థ్రిల్లర్. యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు, అలాగే ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ వెబ్సైట్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 9 హాలీవుడ్ మూవీ అయిన జోడియాక్ సింగన్స్ ఆఫ్ ద అపాలసిస్. కానీ ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2014లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే విడుదలైతే చేశారు. మరల దీనికి తెలుగు ఆడియోను యాడ్ చేసి జూలై 22 అంటే నిన్నటి నుంచి ఫ్రీ వెబ్సైట్లో అలాగే ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉంది. ఈ మూవీ వచ్చేసి అడ్వెంచర్ అండ్ సైన్స్ ఫిక్ మూవీ. సైన్స్ ఫిక్ మూవీస్ అంటే అంతగా ఇష్టమైతే ఉండదు, కానీ అప్పుడప్పుడు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ మీరు చూడాలి అని అనుకుంటే ఫ్రీ వెబ్సైట్లో తెలుగు వాడిలో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 10 కొరియన్ వెబ్ సిరీస్ అయిన మై ఐస్ ఆర్ ఫుల్ ఆఫ్ యూ సీజన్ 1. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిదైతే కాదు, 2022లో ఓన్లీ కొరియన్ అండ్ చైనీస్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే చేశారు. మరల దీనికి తెలుగు, తమిళ్ అండ్ కన్నడ లాంగ్వేజ్ యాడ్ చేసి అమెజాన్ మినీ టీవీలో జూలై 22 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే టోటల్గా 5 లాంగ్వేజ్ అయితే అవైలబుల్గా ఉంది, అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి లవ్ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్, అలాగే ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, తెలుగు వాడిలో కూడా అవైలబుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. ఈ మూవీస్ అయితే ఈ వీక్ స్ట్రీమింగ్ అనేది రెడీగా అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క మూవీ తెలుగులో డబ్ అవుతుంది, అలాగే తెలుగులో స్ట్రీమ్ అవబోతున్న మూవీస్ కోసం మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇంక ఇలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. మరలా మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.